రెండున్నరేళ్లలో 64వసారి ఢిల్లీ బాట పట్టాడు తెలంగాణ సీఎం రేవంత్. రాష్ట్ర సంపదను ఢిల్లీ బాసులకు దోచిపెట్టేందుకు మరోసారి ఫ్లైట్ ఎక్కాడు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి కేవలం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తెలంగాణ ప్రజల సొమ్మును ఢిల్లీ బాసులకు కప్పం కట్టేందుకు ఎక్కే ఫ్లైటు దిగే ఫ్లైటు అన్నట్టుగా హస్తినకు పోయొస్తున్నాడు. మొన్నీ మధ్యనే రాహుల్ గాంధీ సహా పలువురు అగ్రనేతలు అందరూ సిగ్గు ఎగ్గు లేకుండా తెలంగాణలో పర్యటించి వెళ్లారు. ఇచ్చిన గ్యారెంటీలను గడ్డిలో కప్పేసి 420 హామీలను అటకెక్కించి హడావిడి చేసిపోయారు. అయితే ఇంతలోనే మళ్లీ రేవంత్ ఢిల్లీ బాట పట్టడంపై కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చకు దారితీస్తోంది. మొన్న రాహుల్ సహా అగ్రనేతలు వచ్చినప్పుడు విషయమేదో వాళ్ల చెవిలో వేయకుండా అయిందానికి కానిదానికి ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏంటని హస్తం నేతలు గుసగుసలాడుకుంటున్నారట. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో కలిసి ఢిల్లీ వెళ్లిన గుంపు మేస్త్రి అదే విషయాన్ని మొన్న అగ్రనేతలు వచ్చినప్పుడు వాళ్ల అభిప్రాయాలు తీసుకోవచ్చు కదా అని మాట్లాడుకుంటున్నారు. అధిష్టానం నిర్ణయం ఏదో అగ్రనేతలు ఉన్నప్పుడు తెలుసుకుంటే ప్రజాధనం ఇలా ఊరికే ఖర్చయ్యే అవకాశం ఉండదు కదా అని నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ద్వారా తెలుసుకుందాం. ప్రదీప్, రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలేసి కేవలం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్. 64వసారి ఢిల్లీ బాట పట్టారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 64 సార్లు ఢిల్లీ వెళ్లారు. అందులో అత్యధికంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకే ఢిల్లీ వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే సోమవారం రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు వచ్చారు. వికారాబాద్ లో జరిగినటువంటి పిసిసి అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో పార్టీ కార్యక్రమం సంబంధించి పిసిసి మీటింగ్ లో సైతం పాల్గొన్నారు. ఆయనతో మాట్లాడారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చించేందుకు సమయం ఉంది, అక్కడే ఈ అంశంపై చర్చిస్తే సరిపోయేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సన్నిహితుడైనటువంటి వీఎన్ నరేందర్ రెడ్డి కోసం టికెట్ ఇప్పించుకునేందుకు, రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేయించుకునేందుకు ఢిల్లీ వెళ్లారనేటువంటి చర్చ నడుస్తా ఉంది. అయితే ఇక్కడ మాట్లాడి ఇదే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అనవసరమైనటువంటి పర్యటన అనే చర్చ కూడా నడుస్తా ఉంది. పిసిసి అధ్యక్షుడు ఢిల్లీ వెళ్తానని ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత ఆయన వ్యక్తిగత కార్యక్రమం ఉండగా ఆయన జూమ్ మీటింగ్ లో పాల్గొంటానని ప్రకటించినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికీ 64 సార్లు, అందులో అత్యధికంగా పార్టీ కార్యక్రమాల కోసం వెళ్ళినటువంటి పరిస్థితి. చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి 8 నిమిషాల కోసం కూడా ఆయన ఢిల్లీ వెళ్లి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రతి సందర్భంలో ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అందులో ఒక రోజే కాకుండా 2-3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటున్నారు. తెలంగాణ పాలన ఆయన గాలికి వదిలేస్తున్నారు అన్నటువంటి విమర్శ, ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ రాత్రి 10:30 గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఏఐసిసి ఒక క్లారిటీ ఇచ్చింది. 2 స్థానాలకు గాను అభిషేక్ మను సంఘికి రెన్యువల్ చేసింది. అది అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక ఒక్క సీటుకి సంబంధించి 16 మంది పోటీ పడ్డారు. 16 మందిలో వీఎన్ నరేందర్ రెడ్డి కోసం ఎలాగైనా రాజ్యసభ సభ్యత్వం ఖరారు చేయాలన్నటువంటి దాంతోనే ఆయన ఢిల్లీ వెళ్లారన్నటువంటి చర్చ అయితే నడుస్తుంది. మొత్తానికి ఇటు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడం ఒకటి, రెండోది వివిధ రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు ఎక్కువగా ఊర్లు తిరుగుతున్నారు అన్నటువంటి విమర్శ అయితే రేవంత్ రెడ్డి పైన ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.